రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైన అంతకంటే ముఖ్యంగా నా మిత్రులు బట్టి విక్రమార్క గారు, సాంస్కృతిక టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, మరో మిత్రులు మధు యాస్కి గారు, ఇక్కడున్న ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ 17 మంది కౌన్సిలర్లు, భరత్తో పాటు వాళ్ళు చేసిన ఈ మహత్తర పోరాటం, ఇక్కడ ఈ బ్రహ్మాండమైన స్టాచ్యూ పెట్టడం అనేది జరిగింది. మిత్రులారా, గద్దరు నేను 1985 నుంచి ప్రజా ఉద్యమాల్లో ఆయన రాశాడు, పాడాడు, ఆడాడు, ఎగిరాడు. ఆయన ఒకవేళ సినిమాలలో పోయి ఉంటే ఎన్టీ రామారావు కంటే గొప్ప యాక్టర్ అయ్యేవాడు. తర్వాత మండల్ పోరాటంలో మేము కలిసి పనిచేశాం. ఆ తర్వాత చాలా ఉద్యమాలు ఆయన పద్ధతిలో ఆయన చేశాడు, నా పద్ధతిలో నేను చేశాను. అక్కడ నీలి లాల్ జెండా ఆయన చేతిలో ఏదైతే పెట్టాడో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున ఇద్దరం పనిచేశాం. అయితే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు దాని పార్టీ నిర్మాణం చేసిన తర్వాత ఈయన చేతిలో తెలంగాణ పడితే ఐక్యంగా ఉన్న రెండు కలిసి ఉన్న రాష్ట్రం కంటే అన్యాయం అవుతుందని నమ్మి నేను తెలంగాణకు దూరంగా ఉన్నాను. నా మిత్రులంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆ సందర్భంలో ఒకరోజు పేపర్లో ఒక వార్త చూశాను. ఎక్కడో గద్దరు పాటలు పాడుతూ కేసీఆర్ను విమర్శించాడని, కేసీఆర్ దానికి సమాధానంగా వాడు ఒక ఫూట్ పాత్గాడు నన్ను విమర్శించేది అని కేసీఆర్ గద్దర్ని ఒక ఫూట్ పాత్గాడు అంటే రోడ్ల మీద బతికేటోడు నన్నా అని, దాంట్లో అంతర్లీనంగా ఇతనొక దళితుడు, ఇతనొక మాల, ఇతనొక మాదిగ, ఇతనొక దిక్కులేనోడు, నేను భూస్వామిని, నేను దొరను, నన్ను ప్రశ్నిస్తాడా అనే గర్వం, అహంకారం నా గుండెని చీల్చేసింది. రెండవది, ఆయన ఎదుగుపోయిండు. కేసీఆర్ను ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయే కొద్ది రోజుల ముందే ఆయన తెలంగాణ నేను నా యువమిత్రులు కలిపి పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ పెట్టి భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకుల స్త్రీ పురుషులకు ఇంగ్లీష్ నేర్పి ఈ దేశాన్ని అమెరికాతో సమానంగా తయారు చేసే మేధావి వర్గాన్ని సత్తయ్య గారి డబ్బుతో మేము నడుపుతున్నాం. ఇక్కడ గద్దర్ అకస్మాత్తుగా చచ్చిపోయిండు. ఇక్కడికి వద్దామని నేను బయలుదేరిన తోవల తెలిస్తే నేను హాస్పిటల్కి పరిగెత్తిన. అక్కడ మధు యాస్కి ఉన్నాడు, బట్టి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఆయన శవాన్ని స్టేడియం తరలించారు. ఆ కథ జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన జయశంకర్కు ఒక జిల్లా పేరు పెట్టాడు. కానీ ఆయన చనిపోయినాక ఆయన మీద మీటింగ్లో పెట్టిన దానికి ఎక్కడ కేసీఆర్ పోలేదు. కానీ నా మదిలో ఈ ప్రపంచంలోనే భారతదేశము ఇది పుట్టిన రోజు నుంచి సృష్టించినటువంటి ఒక మహత్తరమైన కళాకారుణ్ణి ఫూట్పాత్గాడు అన్నాడే, ఆ ఫూట్పాత్గాని బొమ్మ కేసీఆర్ చూస్తేనే అదిలి మళ్ళొక్కసారి పడి కాలిరగాలన్నట్లు బొమ్మ పెట్టాలని ఆలోచించింది. ఈ దేశంలో ఇలా కంచాయిలయ్య కోటేసుకొని ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేదా మధు యాస్కి ఎంపీ అయ్యాడు. అది అయ్యాడంటే ఈ దేశంలో పుట్టిన ఒక మాల కులంలోనే పుట్టిన ఆ మహత్తర మేధావి అంబేద్కర్ చేయబట్టి ఇవాళ ఇక్కడ గొల్లోడు
ఉన్న గొల్లోడు ఇక్కడ పుట్టాడు. ఆ రంగంలో అంబేద్కరు ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక ఎకానమిస్ట్ అయితే ఈ దేశంలో మొట్టమొదట పుట్టిన మహత్తర కళాకారుడు, పోయటు, రైటర్ గద్దరు. ఈ గద్దరు కూడా అంబేద్కర్తో సమానంగా దేశంలో ప్రచారం జరగాలి, ఆయనకు కూడా విగ్రహాలు కావాలని నాకు మదిలో పడ్డది. నేను ఎంతకాలం బతుకుతున్నో తెలియదు, 72 ఏళ్ళు ఉన్నాయి. నేను జేబీ రాజులాగా అంత గట్టోని కాదు, 84 ఏళ్ళకి అట్లా ఉండే పరిస్థితి లేదు. అయితే సత్యయ్య గారితో సత్యయ్య గారు ఏం చేద్దాం, మనోన్ని అవమానించారు. మన మాల, మాదిగ, సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి జాతుల్ని ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళ చేతుల మీద అధికారం తీసుకొని పూటుపాతుగాడు అన్నాడే. ఏం చేద్దామంటే సత్యయ్య గారి ధైర్యం మామూలుది కాదు. మా మిత్రులు అంటుంటారు, 2 పిచ్చోళ్ళు జరిగింది ఈ దేశంలో అని. కంచాయిలే ఒక పిచ్చోడు, సత్యయ్య మరో పిచ్చోడు అని. అయితే సత్యయ్య గారు అన్నారు, లేదు, ఆయన చనిపోయిన తర్వాత 11 రోజులు రోజు ఇక్కడ సంతాప సభలు జరిగినాయి ఇదే విగ్రహం తోట, ఇంకెక్కడ జరగలే. ఎవ్రీడే మొత్తం తెల్లాపూర్ వచ్చి ఇక్కడ సంతాపాలు. దాంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, రెట్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. అక్కడున్నాగో సమిరెడ్డి గారు ఈ విగ్రహాన్ని కనుక కూలగొడితే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ప్రకటించాడు. ఆ విగ్రహం ఉండుడా, నా శవం ఉండుడా అన్నాడు. ఎవరు చెప్తారు? ఈ దేశం గద్దర్ మీద ఎంత ప్రేమ. నాకు అనిపించింది అంబేద్కర్ ఉండంగా కూడా అంత ప్రేమ అంబేద్కర్ మీద ఎవరికి లేదు. ఆ తెల్లాపూర్ గ్రామంలో ఇవాళ మొదటి విగ్రహం సత్యయ్య గారు చెప్తున్నారు, భరత్ ఒక యువకుడు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు జిల్లాలలో గద్దరు విగ్రహాలు వస్తాయి. జిల్లాలలో గద్దరు కళా కేంద్రాలు మొదలు పెట్టండి కళాకారులారా. పావుడే కాదు, ఎవరైతే ఫుట్పాత్ అని మన విప్లవ వీరుణ్ణి, ఒక సాహిత్య పోరాట యోధుణ్ణి ఈ దేశంలో హరప్పా నగర కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి డప్పు, సప్పుడు, జగ్గు, గొడ్డు, ఏను, డోలకుతో వేసుకొని తిరిగి మహత్తర పోరాటం చేసిన ఆ గొంగడేసుకొని ఈ దేశాన్ని మార్చిన వ్యక్తిని నువ్వు ఫుట్పాత్ అంటావా? కనుక నీ రోగము దిప్పే విగ్రహం అది, నీ దిమ్మ దిప్పే విగ్రహం అది. అది ఒక్క దగ్గర ఆగదు. అంబేద్కర్ విగ్రహంలాగా మొన్ననే విజయవాడలో నేను వెళ్ళొచ్చిన అక్కడ పెట్టిన అంబేద్కర్ సోషల్ జస్టిస్ సెంటర్ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అక్కడ ప్రభుత్వం పెట్టింది. గట్టి గారు, మీరు నేను బతుకున్నప్పుడు ఇక్కడే వాళ్ళు 15 ఎకరాలు అడుగుతున్నారు. ఈ 15 ఎకరాలు ప్రజా పోరాటాలతోటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూమి, దాన్ని తిరిగి తీసేసుకొని 120 కోట్లకు ఎకరం ఉన్నది, దీన్ని అమ్మకదొబ్బాలని ఇంతకుముందు ముఖ్యమంత్రి చూశాడు. ఇప్పుడు ఆ 15 ఎకరాలని ఇక్కడి వాళ్ళకు ఒక పార్క్ చేసి దానికి గద్దర్ కల్చరల్ సెంటర్ ఆఫ్ ఇండియా అని పేరు పెడదాము. అక్కడి నుంచి దేశంలో ఏ యాక్టర్ వచ్చినా, కల్చరల్ మినిస్టర్ నన్ను కారులో వచ్చినప్పుడు మేము అందరం కలిసి వచ్చాం. జూపల్లి గారు నన్ను ఒకటి అడిగారు, ముఖ్యమంత్రి గారు, నేను కూడా అక్కడే మాట్లాడి వచ్చాను. ముఖ్యమంత్రి గారు గద్దర్ అవార్డు ఇస్తున్నాడు కదా, హర్షిస్తారా సినిమా వాళ్ళు అన్నారు. నేనన్నా, సినిమా వాళ్ళు ఏ సినిమా యాక్టర్ కూడా గద్దర్తో పోల్చుకునే తాహత్తు ఈ దేశంలో లేదు. ప్రజల కోసం డబ్బు సంపాదించడు, ఆడు పాడు వేషమేసుడు వేరు. ప్రజల జీవితాలను మార్చడానికి గచ్చగట్టి ఆడి పాడి తను 6 బుల్లెట్లు దిగిన ఒక బుల్లెట్ శరీరంలో పెట్టుకొని నీ తెలంగాణ ఉద్యమంలో గద్దరు అంతెత్తెగిరి దునికినప్పుడే కదా ఈ తెలంగాణలో అక్కడ ప్రభుత్వాలు కదిలినాయి. కనుక ఆ గద్దర్ని ఇన్సల్ట్ చేసిన దానికి తెల్లాపూర్ గ్రామం, తెల్లాపూర్ మున్సిపాలిటీ కేసీఆర్కు అటువంటి దొరలకు ఒక సమాధానం చెప్పింది. ఆ సమాధానమే ఈ విగ్రహం, ఆ సమాధానమే ఈ స్టాచ్యూ. ఈ దేశాన్ని
సాంస్కృతికంగా డప్పు ఆధారంగా మార్చే ఒక మహత్తర పోరాట సంఘర్షణ నిధి అది. ఆ నిధిని మీరు ఇవాళ ఇచ్చారు. నాకు తెలుసు సత్య గారు మనోళ్ళకి ఏం బువ్వ పెడుతున్నారని అడిగాను. ఈ రాత్రి ఏం బువ్వ పెడతానంటే గద్దరు పండుగ కదా అందరికి మాంసంతో పెడదామన్నాడు. ఆ బువ్వ వేడి చేస్తున్నది. మీరందరి ఆకలితో ఉండొచ్చు. ఉప ముఖ్యమంత్రి గారు కల్చరల్ మినిస్టర్ మాట్లాడే ఉన్నది కనుక మీ అందరికీ ముఖ్యంగా తెల్లాపూర్ కౌన్సిలర్స్ మొత్తానికి ఇక్కడ రాత్రింబవళ్ళు పండుకొని ఆ విగ్రహాన్ని కాపాడిన మిత్రులందరికీ మళ్ళొకసారి జై గద్దర్ జై భీమ్.